బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో మరొక ఉద్యమం చేయాలని సిపిఐ గురజాల నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి అన్నారు. గురువారం పిడుగురాళ్ల పట్టణంలోని ఎస్టీయు కార్యాలయం నందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యమంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వాములకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టినారని, అప్పుడు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, తెలుగుదేశం పార్టీ పోరాటాలు చేస్తుందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తుందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ మీటర్ల వల్ల పేదలకు, చిరు వ్యాపారులకు, చిన్న పరిశ్రమలకు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. సిపిఎం పార్టీ నాయకులు తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్దుబాటు ఛార్జీలతో ప్రజలపై 15,000 కోట్ల భారం మోపారని, దీనిని ప్రభుత్వం భరించాలని అన్నారు. ఆదానితో కుదిరిన విద్యుత్ ఒప్పందం రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ పిడుగురాళ్ల మండల కార్యదర్శి అక్కినపల్లి బాలయ్య, పార్టీ సీనియర్ నాయకులు షేక్ కరీముల్లా, పిడుగురాళ్ల మండలం సిపిఎం పార్టీ నాయకులు తెలకపల్లి శ్రీనివాసరావు, బత్తుల వెంకటేశ్వర్లు, దేవళ్ల భూలక్ష్మి, ఎస్ వెంకటకృష్ణ, బి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యమంలో అమరులైనటువంటి వారికి నివాళులర్పిస్తూ ప్రతిజ్ఞా దినంగా ఇవాళ పిడుగురాళ్ల పట్టణంలో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో మరి ఆ రోజున విద్యుత్ పెంపుదలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో బషీర్బాగ్లో లక్షలాది మంది ప్రజలతో అక్కడ కార్యక్రమం నిర్వహిస్తే శాంతియుతంగా నిర్వహిస్తున్నటువంటి ఉద్యమకారులపై ఆ రోజున తుపాకీ గుండ్ల వర్షం కురిపించి ముగ్గురు అమరులైనారు. ఎంతో మందికి లాఠీ దెబ్బలతో గుర్రాలతో తప్పించి అనేక మందికి క్షతగాత్రులైనారు. వారి ఉద్యమ స్ఫూర్తితో ఈ రోజున మరో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి స్మార్ట్ మీటర్ విధానాన్ని ఆ రోజున వామపక్ష పార్టీలు, టీడీపీ కూడా వ్యతిరేకించాయి. ఆ రోజున ముందు అడిగేసి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు బిగిస్తే బద్దలు కొట్టడానికి కూడా ఆ రోజున ప్రకటన చేయడం జరిగింది. కానీ ఈ రోజున మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ యొక్క స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా 15,000 కోట్ల రూపాయలు సర్ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారు. ఈ రోజు వామపక్ష పార్టీలు మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క 15,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం భరాయించాలని, అదేవిధంగా ఆ రోజున గత ప్రభుత్వంలో అదానితో కుదిరినటువంటి విద్యుత్ ఒప్పందం వెంటనే ఈ ప్రభుత్వం రద్దు చేయాలని కూడా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. వామపక్ష పార్టీ ఐక్యత వ్యతిరేకించండి, స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించండి, స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని. 2020 ఆగస్టు 28వ తేదీన హైదరాబాద్లో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దశల వారీగా ఆందోళన చేసిన పక్షంలో తగ్గించినటువంటి నేపథ్యంలో ఆ రోజు ప్రజలందరినీ కూడా సమీకరించి హైదరాబాద్లో పెద్ద ఎత్తున శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నటువంటి ఉద్యమకారుల మీద ఆ రోజు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ రోజు శాంతియుతంగా చేస్తున్న వారి మీద పోలీసుల్ని ఉసిగొల్పి వర్షవాయువుల్ని ప్రయోగించి, అదేవిధంగా గుర్రాలతో తగ్గించి ఆ రోజు ఉద్యమం మీద ఉక్కుపాదం మోపారు. ఆ సందర్భంగా జరిగినటువంటి కాల్పుల్లో కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి, సత్రపల్లి రామకృష్ణ, బాలస్వామి అనేటువంటి ముగ్గురు అమరవీరులు ఆ రోజు చనిపోయారు. వారి యొక్క అమరవీరులు చనిపోయినటువంటి త్యాగాలు వరకే పోలేదు. ఆ రోజు జరిగినటువంటి ఉద్యమాన్ని అప్పుడు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రతిపక్ష పార్టీలను కూడా ఖండించి ఆ సందర్భంగా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల్ని పెంచకుండా నిలుపుదలైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి వెనకాడినటువంటి పరిస్థితి ఆ రోజు నేపథ్యంలో ఉంది. ఆ రోజు ఎంతో మంది క్షతగాత్రులు అయ్యారు. కాళ్ళు ఇరిగిన వాళ్ళు, కళ్ళు పోయిన వాళ్ళు ఎంతో మంది ఆ రోజు చేశారు. కానీ వారి త్యాగాలు ఓరకపోలేదని మనకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఇదే చంద్రబాబు నాయుడు ఈరోజు కూటమి ప్రభుత్వం, బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుపుతా ఉన్నాడు. వెనక ముందే జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లని అదాని కంపెనీ ఏదైతే అదానికి మోడీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సఖీ అనేటువంటి సంస్థతోటి ఆయా ఛార్జీలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు రైతులందరూ కూడా వ్యతిరేకించిన నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోకేష్ గారు మీటర్లు పగలగొట్టమని చెప్పి ఈరోజు సాఫ్ కింద నీళ్ళలాగా మళ్ళా ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల 15,000 కోట్ల రూపాయలు జనం మీద భారం మోపుతా ఉంది. 2 కోట్లు విద్యుత్ మీటర్లు బిగిస్తామని చెప్తా ఉన్నారు. ప్రజల మీద రోజుకి
కనుక